నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. రూపాయి మనిషికి నీ అవసరం ఎంతుందంటే పుట్టిన్నుంచి గిట్టే వరకు అంతా నాతోనే అందంట. గుప్పెడు మెతుకులు దొరకాలన్నా, పోయే ప్రాణం నిలవాలన్నా, కోటలు మేడలు కట్టాలన్నా, కాటికి నలుగురు మోయాలన్నా నేనుంటేనే జీవచక్రం సాగేది అందంట. అలాంటి విలువున్న రూపాయి ఉంటేనే నేడు మనిషికి విలువ. అందుకే అణా సంపాదించడానికి 60 మార్గాలు వెతుకుతున్నాడు నేటి మనిషి. అందులో పెట్టుబడి లేని వ్యాపారంగా వెలుగులోకి వచ్చి సమాజానికి ప్రమాదకరంగా మారింది భిక్షాటన. పుణ్యం కోసం చేసే దాన ధర్మాలు దారి తప్పుతున్నాయి. పసిపిల్లల నుంచి మొదలు వృద్ధులను బిచ్చగాళ్లు చేస్తున్నాయి. క్రమంగా ఇదో వృత్తిగా మారి ఎంతోమంది జీవితాల్ని మొద్దుబారేలా చేస్తోంది. భిక్షాటన మాటున అసాంఘిక శక్తులు చొరబడి దేశ భవిష్యత్నే ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు దేశవ్యాప్తంగా యాచక వ్యవస్థ నిర్మూలనకు కృషి జరుగుతోంది. అందులో భాగంగా భాగ్యనగరాన్ని యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ ఎన్నో విశిష్టతలకు నిలయం. కడుపు చేత పట్టుకుని వచ్చే ఎంతోమంది అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్న జీవనాలయం. ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయ నగరాల్లో చోటు సంపాదించుకున్నటువంటి భాగ్యనగరానికి ఇప్పుడు బిచ్చగాళ్ల సమస్య మచ్చగా మారింది. చందమామ లాంటి హైదరాబాద్ నగరానికి సవాల్ విసురుతుంది ఈ బిచ్చగాళ్ల సమస్య. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైదరాబాద్లో బిచ్చగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించింది. భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక అంశాల్లో ఈ యాచక వృత్తి ప్రధానమైంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న, మరోవైపు అదే స్థాయిలో పెరుగుతున్న పేదరికం యాచక వృత్తికి ఆజ్యం పోస్తోంది. అయితే కనిపిస్తున్న వారిలో అతి తక్కువ మంది మాత్రమే నిజంగా ఏ ఆధారం లేక దిక్కులేని పరిస్థితుల్లో చేయి చాస్తున్నారు. అంగవైకల్యం, వృద్ధాప్యంతో యాచకానికి సిద్ధపడుతున్న వారి సంఖ్య అతి స్వల్పంగానే ఉన్నప్పటికీ వారి మాటున కాయాకష్టం లేకుండానే డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతో కొంతమంది భిక్షాటన వృత్తిగా చేసుకుంటున్నారు. వివాహం తర్వాత పిల్లలను ఇదే వృత్తిలోకి దింపుతున్నారు. ఫలితంగా ఆ చిన్నారులు చదువుకు దూరం కావడమే కాకుండా పెరిగి పెద్దయాక అసాంఘిక శక్తులుగా మారుతున్నారనేది ఆందోళన కలిగిస్తోంది. కంటికి కనిపించేదంతా నిజం కాదన్న సామెత యాచక వృత్తిలో ఉన్న వారిని చూస్తే అతికినట్టు సరిపోతుంది. సాయం కోసం చెయ్యి చాపే వారిలో అందరూ నిజంగా పేదవారో లేక వికలాంగులో కాదు. పేదరికం నాణానికి ఒకవైపు మాత్రమే. నిజానికి దేశంలో ఇదో మాఫియాగా మారింది. చాప కింద నీరులా విస్తరిస్తూ ఎందరో జీవితాలు బలిగొంటోంది. వేల మందికి జీవనాధారంగా మారేలా చేశారు. ఢిల్లీ, నోయిడా, గుడ్గావ్, ముంబై, కోల్కతా లాంటి చోట్ల బెగ్గింగ్ ముఠాలు ఇప్పటికీ రాజ్యమేలుతున్నాయి. ముఠాల కనుసన్నల్లో నిరుపేద కుటుంబాలు బిచ్చగాళ్లుగా మారి బయటపడలేకపోతున్నాయి. అనాథలు, పసిపిల్లలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని యాచక వృత్తిలో దింపుతున్న ముఠా నాయకులు నెలకు వేలు, లక్షల్లో సంపాదిస్తున్నారు అంటే నమ్మి తీరాల్సిందే. అవసరం ఉండేవారు ఎవరు, సంపాదన కోసం యాచిస్తున్నవారు ఎవరన్నది చెప్పడం కష్టమే. ఎందుకంటే ఆ చూపులు, మాటలు ఆలోచనలో పడేస్తాయి. మురికి కొట్టుకుపోయిన చిట్టి చిన్నారుల ముఖాల వెనుక ఎంతో శిక్షణ ఉంటుంది. నిత్యం ఎక్కువ మంది తారసపడే యాచకుల్లో చంటిపిల్లలను చంకనెత్తుకున్న మహిళలే. చేతుల్లో రోజులు, నెలల వయసు పసికందును ఎత్తుకుని యాచిస్తుంటే ఎవరికైనా సాయం చేయాలనిపిస్తోంది. కాని నిజం ఏమిటంటే పసిపిల్లలకు వైట్నర్ లాంటి మత్తుమందు ఇచ్చి పడుకోబెడతారు. ఎవరూ లేరనో పిల్లాడికి అనారోగ్యమని నమ్మపలుకుతారు. అదే యాచక మాఫియా మాయాజాలం. ఇప్పటివరకు యాచకం మీద చేసిన ఎన్నో పరిశోధనలు నిగ్గు తేల్చిన నిజాలు విస్తుపోయేలా ఉన్నాయి. ఆ పని కోసమే చిన్నారులను అద్దెకు తీసుకువస్తారంటే నమ్మగలరా? ఇటీవల హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతంలో జరిగిన ఉదంతం ఉదాహరణగా చెప్పవచ్చు. పసిపాపను సంరక్షణా కేంద్రంలో ఉంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లారు. అదే అదనుగా సంరక్షణా కేంద్రం నిర్వాహకురాలు పాపను సాయంత్రం వరకు అద్దెకిచ్చి 500 రూపాయలు తీసుకుంది.
తోబుట్టువు కూతురును రోజుకు అద్దెకు తీసుకుని నగరంలోని ఐమాక్స్ థియేటర్ వద్ద యాచిస్తూ జీవిస్తున్న ఓ మహిళ చెప్పిన నిజాలు నిర్ఘాంతపోయేలా చేశాయి. ఇలాంటి ఎన్నో చేదు నిజాలు దేశ రాష్ట్రాల అభివృద్ధికి ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇటీవల రాజ్యసభలో సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు ఆధారంగా దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా యాచకులు ఉండగా 81,000 మందితో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో 65,835 మంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 50,218 మంది, బీహార్లో 29,723 మంది, మధ్యప్రదేశ్లో 28,695 మంది బిచ్చగాళ్లు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ విమెన్ వెల్ఫేర్, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో జంట నగరాల పరిధిలో 5,814 మంది పురుషులు, 4,615 మంది మహిళలు బిచ్చమెత్తుకుంటున్నారు. వారిలో 73% మంది బయట నుంచి వచ్చిన వారే ఉన్నారు. 66% జిల్లాల నుంచి రాగా 7% పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. విదేశీయులు ఉండడం గమనార్హం. 86% బలహీన వర్గాల నుంచి బిచ్చగాళ్లుగా మారుతుండగా మైనార్టీలో 4% మంది యాచిస్తూ జీవిస్తున్నారు. రోజుకు 2,000కు పైగా సంపాదిస్తున్న బిచ్చగాళ్లు 10,000 మందికి పైగా ఉన్నారు. కొంత తిండికి వెచ్చిస్తుండగా చాలా వరకు తాగుడు, మత్తు పదార్థాలకు ఖర్చు చేస్తున్న వారు ఉన్నారు. కొందరు వడ్డీలకు ఇస్తున్నట్టు తేలింది. అంతేకాదు దాదాపు 98% మంది బిచ్చగాళ్లు నకిలీలేనని వెల్లడైంది. 2% మందే అసలు యాచకులని స్పష్టమైంది. హైదరాబాద్ మహానగరంలో యాచకుల సంఖ్య 25,000కు పైగా ఉన్నట్లు లెక్క తేలింది. వారు ఏడాదికి దాదాపు 80 నుంచి 100 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్లు సర్వేల్లో తేలింది. హైటెక్ సిటీ పరిసరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు విధులు ముగించుకొని వచ్చే వేళల్లో తారసపడే యాచకులకు 50 రూపాయలకు పైగా ఇస్తుంటారు. కళాశాలల వద్ద 1000 మంది విద్యార్థుల్లో 400 మంది 10 కంటే తక్కువ దానం చేయడం లేదు. సికింద్రాబాద్ జనరల్ బజార్, బేగం బజార్ లాంటి రద్దీ ప్రాంతాల్లో ఒక్కో దుకాణదారుడు రోజుకు 300 నుంచి 400 రూపాయల వరకు ఇస్తున్నారు. ప్రతి శుక్రవారం ఆ డబ్బు మరింత రెట్టింపవుతుండడం విశేషం. రంజాన్, బక్రీద్ పండుగల వేళల్లో దానం పేరుతో ఇచ్చే డబ్బులు యాచకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. పండుగలు, సభలు, సమావేశాల సమయంలోనైతే బిచ్చగాళ్లకున్న గిరాకీ ఆశ్చర్యం కలిగిస్తోంది. రైల్వే స్టేషన్ల వద్ద రోజుకు ఒక్కో వ్యక్తి 800 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తుండగా బస్టాండ్లలో 400 నుంచి 500 రూపాయలు బొచ్చలో వేసుకుంటున్నాడు. అలాగే చిన్న చిన్న దేవాలయాల వద్ద రోజుకు 300 నుంచి 350 రూపాయల వరకు చిల్లర పోగు చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి లాంటి ప్రముఖ దేవాలయం వద్ద ఆ సంపాదన పూటకు 500 రూపాయలు దాటుతుంది. ఇక ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రోజుకు ఒక్కో వ్యక్తి 500 నుంచి 700 వరకు ఆర్జిస్తూ జీవిస్తున్నారు. దేవుళ్ల రోజులు బట్టి ఆలయాలను, ప్రజల రద్దీని బట్టి ప్రాంతాలను మారుస్తూ రెట్టింపులో డబ్బు సంపాదిస్తున్నారు. పుణ్యం కోసం చేసే దాన ధర్మాలు దారి తప్పుతున్నాయి. వేసేది రూపాయే కదా అని సులువుగా భావించే వారికి ఆ రూపాయి మరో రూపాయి తోడై పాపాలు చేయిస్తుంది. అల్లారుముద్దుగా పెరగాల్సిన పసిపిల్లల్ని, వయసు మళ్లిన తల్లిదండ్రుల్ని, అన్నీ ఉన్నా కూడా కష్టపడడానికి ఇష్టపడిన వారందరినీ బిచ్చగాళ్ళుగా మారుస్తుంది. ఏటా 100 కోట్ల రూపాయలకు ఈ మార్గం దారితీస్తుంది. వృద్ధులు రోజుకు 300 నుంచి 500 సంపాదిస్తుండగా మధ్య వయసున్న పురుషులు, మహిళలు 500 వరకు పొందుతున్నారు. అలాగే 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలు రోజుకు 1000 రూపాయల వరకు ఆర్జిస్తున్నారు. పసిపిల్లలను చంకనేసుకుని దీనంగా అభ్యర్థిస్తూ చేయి చాచే మహిళలకు ఏకంగా రోజుకు 1500 రూపాయల వరకు ఆదాయం వస్తోంది. వికలాంగులు, అంధులు రోజుకు 1000కి పైగా సంపాదిస్తూ వడ్డీ వ్యాపారులుగా మారుతున్నారు. అంతేకాదు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీరు కూర్చునే ప్రదేశాన్ని కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అద్దెలకిస్తూ సంపాదించుకునేవారు కూడా ఉన్నారు. వీళ్లను ఒక 300 మందిని, 400 మందిని బెగ్గర్స్ను ఒక సిండికేట్ లాగా తయారు చేసి వాళ్ళు బెగ్గింగ్ చేసిన దాంట్లో మళ్ళీ వీళ్ళు ఒక గ్రూప్ లీడర్ లాగా ఉండి వాళ్ళు వసూలు చేసుకోవడం, ఇది ఒక టైప్ ఆఫ్ చైన్ లింక్ లాగా తయారై హైదరాబాద్ నగరంలో చిన్నపిల్లలను కిరాయికి ఇవ్వడం, వాళ్లకు ఏడవకుండా మత్తు మందు మరి అలా వాటికి సంబంధించిన ఇంజెక్షన్లు ఇవ్వడం, సాయంత్రం దాకా చిన్నపిల్లల్ని ఇచ్చినందుకు ఇలా 100-200 మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి కిరాయి ఇవ్వడం, చిన్నప్పుడే ఆ రకమైన స్టెరాయిడ్స్, మరి రకమైన మత్తు మందులు ఇవ్వడం వల్ల మరి వాళ్ళ 10 ఏళ్లలో పెరగాల్సిన వాళ్ళు 5 ఏళ్లనే 10 ఏళ్ల ఏజ్ పైన పెరిగి వాళ్ళు కూడా ఇలా శారీరక పౌష్టిక ఆహారం లేకుండా ఈ మత్తు మందులతోటి వికృతంగా తయారు కావడం జరుగుతుంది.
భిక్షాటనలో సంపాదన వేల నుంచి లక్షలు కోట్లు దాటుతుండడం, అలాగే వీరిపైన ఎవరూ ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో అనేక అసాంఘిక కార్యకలాపాలకు అవకాశంగా మారుతుంది. గతంలో ఓ యాచకుడు గోషామహల్ ప్రాంతంలో 8 హత్యలు చేయడం పోలీసులను నివ్వెరపరిచింది. ఫలితంగానే నగర పోలీసులు బిచ్చగాళ్ల వేలిముద్రలు సేకరించి ప్రత్యేక డేటాబేస్ తయారు చేశారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణాకు బిచ్చగాళ్లను ఎరవేయడం, పిల్లల అక్రమ రవాణా, బిచ్చగాళ్ల ముసుగులో అసాంఘిక శక్తులు కుట్రలకు పాల్పడ్డం వంటి చర్యలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. యాచక వ్యవస్థ మాటున జరుగుతున్న ఈ అసాంఘిక కార్యకలాపాలతో నగర ప్రతిష్ట దెబ్బతింటుండడం వల్ల భిక్షాటన నిషేధంపై ప్రభుత్వం, బల్దియా ప్రత్యేక దృష్టి సారించాయి. గతంలో సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ నేపథ్యంలోనే 2005లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గర్ యాక్ట్ తీసుకువచ్చారు. కానీ అమలులో నిర్లక్ష్యంతో యాచకుల సంఖ్య రెట్టింపైంది. మళ్లీ ఇంతకాలానికి హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా అనాథలు, యాచకులు లేని నగరంపై దృష్టి సారించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ యంత్రాంగం యాచక వృత్తి మాటున జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు అడ్డుకోవడం, నిజమైన బిచ్చగాళ్లను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ఏడాది జూన్లో ప్రత్యేక డ్రైవ్ మొదలుపెట్టింది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి అసలైన యాచకులను గుర్తించి ఆశ్రమాలకు తరలించడం, ఉపాధి కల్పనకు సిద్ధమైంది. ఫుట్పాత్లు మొదలు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఎక్కడ చూసినా యాచకులు కనిపిస్తున్న వారందరి వివరాలు సేకరిస్తున్నారు. మానసిక రోగులు, వృద్ధులు, పిల్లలు, మహిళలు, పురుషుల వారీగా లెక్కగట్టి ఆ దారిలోకి రావడానికి కారణాలు విశ్లేషిస్తున్నారు. పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాల సహకారంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. నకిలీ బిచ్చగాళ్లకు కౌన్సిలింగ్ తో పాటు మానసిక స్థితి సరిగా లేక నగరంలో తిరుగుతున్న వారిని గుర్తించి వారి వారి కుటుంబాలకు దగ్గర చేస్తున్నారు. అవసరమైతే వాళ్ళను క్రిమినల్ చర్యలు తీసుకుంటానికి కూడా వెనకాడబోము. నిజమైన జెన్యున్ బెగ్గర్స్, వాళ్ళకి ఏం లేకుండా నిజంగా ఉంటే వాళ్ళకు యంగ్ పీపుల్ అయితే వాళ్ళకు జాబ్స్ కల్పించడం, లేక మరి అలా అనాథలు, మరీ ముసలి వాళ్ళైతే వాళ్ళకు ఇంకో రకంగా అనాథాశ్రయాలు చేర్పించడం, ఇట్లా రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళని రిహాబిలిట్ చేయాలి అని చెప్పి కొంత సర్వే కూడా ఈ మధ్యన చేసిన సర్వేలో భాగంగా ఏ సెంటర్స్లో ఎంతమంది ఉన్నారు ఎవరైనా దాంట్లో దాదాపు 350 పైచిలకు బెగ్గర్స్ను ఇవాళ పికప్ చేయడం జరిగింది. దాన్ని అమ్మ నాన్న ఆశ్రమంలో, మిగతా కొన్ని ఆశ్రమాల సపోర్ట్ తోటి ఈ మధ్య కాలంలో గౌరవ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులతోటి వాళ్ళను ఏ రకంగా ఆదుకోవాలన్న దాంట్లో మరి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. జీహెచ్ఎంసీతో పాటు బిచ్చగాళ్ల సమస్యను పరిష్కరించేందుకు మహానగరంలో 9 ఏళ్లుగా ఫెడరేషన్ ఆఫ్ బెగ్గర్ ఫ్రీ సిటీ సంస్థ కృషి చేస్తోంది. డాక్టర్ రామయ్య నేతృత్వంలో ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి శంకర నారాయణ నిత్యం నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు 28 లక్షల మందిని కలిసిన ఫెడరేషన్ ఆఫ్ బెగ్గర్ ఫ్రీ సిటీ సంస్థ హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిజమైన బిచ్చగాళ్లను గుర్తించడంతో పాటు నకిలీలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, ట్రాఫిక్ సిగ్నళ్లు, దేవాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రజలను అప్రమత్తం చేయడం ఈ సంస్థ చేస్తున్న పని. బెగ్గర్స్ 3 టైప్స్ ఉన్నారు సార్. ఒకటి వచ్చి పిచ్చిగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇచ్చినా తెలియదు, ఇస్తే తింటారు, లేకుంటే అట్నే చెత్తలా ఏరుకొని అట్లా ఉంటారు, అదొక టైపు. రెండో బెగ్గర్స్ అంటే ఏదో కారణంలో ఈ బెగ్గింగ్కి వచ్చేసి వాళ్ళకు ఒక 1 years నుంచి 2 years దాకా మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు మారే అవకాశం ఉంది. మూడో టైప్ ఏమంటే వాళ్ళు ఎంత ఇచ్చినా మారరు. వారు ఎంత ఫెసిలిటీ వాళ్ళ ఏమే యాంటీ సోషల్ యాక్టివిటీ చేస్తూ కూర్చొని దగ్గర అంతా తినే టైప్ బెగ్గర్స్ వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు మారుతారంటే ప్రజలు ఎప్పుడైతే ఒకసారి నిర్ణయం తీసుకుంటారో వీళ్ళకి ఇవ్వొద్దని, అప్పుడు వీళ్ళు మారుతారు. ఇంతకాలానికి అయినా ఈ పరిస్థితుల్లో సమూల మార్పులకు రంగం సిద్ధం కావడం మాత్రం ఆహ్వానించదగ్గ విషయం. జంట నగరాల్లో బిచ్చగాళ్ల సమస్యను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. స్వచ్ఛంద సంస్థలు, అనాథ శరణాలయాలతో కలిసి నగరంలోని యాచకుల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ దందాలో ఉండటం వల్ల సున్నితంగా వారందరినీ గుర్తించే ప్రయత్నం చేస్తోంది. నకిలీ బిచ్చగాళ్లను గుర్తించి వారి కుటుంబ సభ్యులను హెచ్చరించడం, దీన స్థితిలో ఉన్న వారిని దిక్కు మొక్కు లేని అనాథల వివరాలు సేకరించి వారికి కూడు గుడ్డ నివాసం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా పలు స్వచ్ఛంద సంస్థలకు స్వాగతం పలుకుతూ పరిస్థితి వివరిస్తోంది. స్వచ్ఛమైన హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. బిచ్చగాళ్ళు లేని విశ్వనగరం సాధ్యమేనా?
అవుననే అంటుంది చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథాశ్రమం. జిహెచ్ఎంసీ చేపట్టిన బెగ్గర్ ఫ్రీ సిటీలో భాగంగా నగరంలో ఉన్న యాచకులందరినీ కూడా తన ఆశ్రమానికి తరలిస్తూ మామూలు మనుషులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తుంది. మరి ఒకసారి ఆ ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా మామూలు మనుషులుగా మారుతున్నారనేది చూసొద్దాం. ఇదే అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. నల్గొండ జిల్లా చౌటుప్పల్లో ఉన్న ఈ ఆశ్రమం అనురాగాలు, ఆప్యాయతలకు నిలయం. మానవత్వం ఒక్కటే ఇక్కడ కనిపిస్తుంది. దిక్కుముక్కు లేనివారికి, మానసిక రుగ్మతలతో బాధపడేవారికి అమ్మగా లాలించి, నాన్నగా చేరదీసి మామూలు మనుషులను చేస్తుంది. పునర్జన్మను ప్రసాదించి కుటుంబాలకు దగ్గర చేస్తుంది. గట్టు శంకర్ అనే సామాన్యుడి జీవితంలో జరిగిన ఓ సంఘటనే ఈ ఆశ్రమం ఏర్పాటుకు ప్రధాన కారణమైంది. మానసిక వ్యాధితో బాధపడుతోన్న తన సోదరుడిని సాటి మనుషులే రాళ్లతో కొట్టి చంపిన అరాచకంతో చలించిన శంకర్ తన అన్నలాంటి వాళ్లను మామూలు మనుషుల్లాగా చేసేందుకు 2010లో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించాడు. ముంబైలో ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంటుగా పనిచేసిన శంకర్ ఆ పనికి స్వస్తి పలికి పూర్తిగా ఆశ్రమ నిర్వహణకి అంకితమయ్యాడు. కుటుంబ సభ్యులు ఆశ్రమ ఆలనాపాలనా చూసుకుంటూ తనకు తోడుగా నిలిచారు. చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామంలో మానసిక స్థితి సరిగా లేక రోడ్డున పడ్డ సుశీలమ్మ చేరదీతతో మొదలైన ఈ ఆశ్రమంలో 400కు పైగా ఆశ్రయం పొందుతున్నారు. 3 పూటలా భోజనం, వసతి కల్పిస్తున్నారు. నల్గొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల మతిస్థిమితం లేని వారందరినీ గుర్తించి ఆశ్రమానికి తీసుకొస్తున్నారు. 2 నెలలు ఆశ్రమంలోనే ఉంచి బాగోగులు చూసుకుంటారు. వివరాలు ఆచూకీ తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తారు. మాసిన బట్టలతో, పెరిగిన జుట్టు, గడ్డాలతో ఉన్నవారిని ఆశ్రమంలోనే శుభ్రం చేసి కొత్త బట్టలు ఇచ్చి మామూలు స్థితికి తీసుకొస్తారు. ప్రవర్తనను గమనిస్తూ వినోద కార్యక్రమాలతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారు. కోలుకున్నాకే కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఇప్పటి వరకు 200 మందికి పైగా పునర్జన్మను ప్రసాదించింది అమ్మా నాన్న ఆశ్రమం. మా అన్న పేరు గట్టు వెంకటేష్. మా అన్న కూడా ఇలాగా తిరిగాడు కాబట్టి వీళ్ళు ఒక మనిషిలాగా బతకవలసిన ఈ అభాగ్యులు ఈరోజు కుక్కల పందుల మధ్యన దాని మధ్యన జీవిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఒక్కొక్కసారి బాధ వేస్తుంటుంది. రాత్రి పగులు తిరుగుతుంటాను, రాత్రి కూడా తిరుగుతుంటాను. వీళ్ళు ఎక్కడ అనుకుంటున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళకి అసలు అన్నం ఎవరు పెడుతున్నారు ఏమిటి అని చూస్తే అన్నం ఎవరు పెట్టడం లేదు, ఎవరు దగ్గరికి రానియడం లేదు. వాళ్ళకి నీళ్ళు పోసేవాళ్ళు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఓన్లీ భిక్షాటన చేసేవాళ్ళేమో ₹2 సంపాదించుకొని కడుపు నిండి అన్నం తింటున్నారు. ఈ జెన్యున్ బెగ్గర్స్ ఏమో ఆకలి వేస్తే మురికి కలువల పొంటింది, దాహం వేస్తే మురికి కలువల పొంటి తీర్చుకోవడము, ఆకలి వేస్తే పెంట కుప్పల పొంటి, చెత్త కుప్పల పొంటి అన్నం తింటుంటే చూడలేక వాళ్ళని తీసుకొచ్చి ఒక మంచి పునర్జన్మ కల్పించేసి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి. వాళ్ళు మంచిగా అయ్యి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ సంతోషం నాకు చాలా ఉందండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో 1000 నుంచి 2000 మంది వరకు స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, లక్కారం తదితర గ్రామాల్లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు సేవాభావంతో ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ కలహాలు, మానసిక స్థితి సరిగా లేక రోడ్డున పడ్డవాళ్లు ఈ ఆశ్రమంలో కోలుకుని వాలంటీర్లుగా సేవలందిస్తూ ఉండటం విశేషం. కోదాడ సమీపంలోని కిస్టాపూర్కు చెందిన ఉదయ్ కుమార్ ప్రేమ విఫలమైందని మనోవేదనకు గురై తనను తానే మరిచిపోయాడు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. మతి స్థిమితం కోల్పోయి హైదరాబాద్కు చేరాడు. చెట్ల ఆకులు, చెత్తకుప్పల్లో దొరికింది తింటూ ఫుట్పాత్ల మీద నిద్రించేవాడు. అతడి పరిస్థితి గమనించిన వాలంటీర్లు ఆశ్రమానికి చేర్చి చికిత్స అందించారు. క్రమంగా కోలుకున్న ఉదయ్ ఇప్పుడు తనలాంటి వాళ్లెందరికో సహాయపడుతూ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. ఉదయ్ బాటలోనే రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన సురేష్ జీవిత గమ్యాన్ని మార్చుకున్నాడు. ఇక కీర్తనది ఇదే కథ. డిగ్రీ వరకు చదివిన కీర్తన మానసిక సమస్యతో బాధపడుతూ ఉండడంతో తల్లిదండ్రులు ఇంట్లోనే నిర్బంధించారు. ఫలితం ఇంట్లో నుంచి పారిపోయి భిక్షాటన చేస్తూ ఆకలి తీర్చుకునేది. హైదరాబాద్ నుంచి నల్గొండకు కాలినడకన భిక్షాటన చేస్తూ వచ్చిన కీర్తనను గుర్తించి ఆశ్రమానికి తీసుకెళ్లారు. కొద్ది రోజుల పాటు చికిత్స అందించి మామూలు మనిషిగా మార్చారు. ప్రస్తుతం మానసిక రుగ్మతలతో బాధపడుతున్న మహిళలకు కీర్తన సంరక్షకురాలిగా సేవలందిస్తోంది. హైదరాబాద్ సిటీలో నేను తిరుగుతుంటే సారు చూసి పట్టుకొచ్చారు. ఇక్కడ మంచిగా ఉంది సార్, ఇక్కడికి వచ్చిన మంచిగా నయం అయిపోయింది. అంటే నేను ఫెయిల్ అయ్యి ఇక్కడ పిచ్చోళ్ళ తిరుగుతున్నా, ఏం చేయాలో అర్థం కాదు. సార్ చూసి తీసుకొచ్చారు. మ్యారేజ్ 2006లో అయింది సార్. అక్కడ 2009 వరకు బాగానే ఉన్నాము. ఆ తర్వాత వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు సార్, కొద్దిగా ఇక్కడనే ఉండాలా, మీ అమ్మ నాయన అవసరం లేదు, మా దగ్గరనే ఉండాలా చేయటం వల్ల
నేను కొద్దిగా డిస్టర్బ్ అయిపోయినా సార్, మొత్తం మెంటల్గా ఫిక్స్ ఇట్లా అయిపోయి రోడ్ మీదకి వచ్చేసిన సార్. నేను వచ్చేసిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. రోడ్ల మీద అంటే పని లేక ఏం లేక తిరగటం వల్ల సార్ వాళ్ళు వచ్చి మన ఆశ్రమానికి తీసుకొచ్చారు. మా అమ్మకి చెప్పకుండా నేను బయటకు వచ్చేసాను. హైదరాబాద్ నుంచి ఇక్కడ నల్గొండ వచ్చే వరకు అడుక్కుంటూనే వచ్చిన, అక్కడ నుంచి నడుచుకుంటా. ఇప్పుడు వాళ్ళు తెలిస్తే వస్తారు గ్యారెంటీగా. ఇప్పుడు వాళ్ళు బిఎన్ఎడ్లు ఉండని నాకు ఆల్రెడీ తెలుసు. పోదామని డిసైడ్ అవుతున్నా, పోవాలని ఉంది నాకు. సార్ అయితే టైంకి 2 పూటలు భోజనం పెడుతుండ్రు, మంచిగా చూసుకుంటుండ్రు, నాకే ప్రాబ్లం లేదు. నేను కూడా వీళ్ళలో మార్పు తెప్పించి ఒక మంచి లెవెల్లో ఉందా అని నేను అనుకుంటా. మంచి గుడ్ పొజిషన్లో ఐ షుడ్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. ఇలా ఎంతో మంది మానసిక శారీరక లోపాలతో బాధపడుతున్న వారిని గుర్తించి చికిత్స అందిస్తోన్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమం తిరిగి వాళ్లను వాళ్ళ ఇంటికి చేర్చేందుకు శ్రమిస్తోంది. ఒక వాలంటీర్గా వాళ్ళు పనిచేసే స్థాయికి వచ్చారంటే మాకు ఒక సంతోషం అనిపిస్తుంది. నిన్నమన్నా గడ్డ చుట్టూ పెంచుకొని తిరిగిన అబ్బాయి ఈరోజు మాతో పాటు తిరుగుతున్నాడంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం కూడా కొద్దిగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. కొద్ది రోజులు అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవాడిని. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడనే వర్క్ చేస్తున్నాను. ఈ క్రమంలోనే యాచకులు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం జీహెచ్ఎంసీ అమ్మానాన్న అనాథ ఆశ్రమం సేవలను గుర్తించింది. నగరంలో బిచ్చగాళ్లను చౌటప్పల్ ఆశ్రమానికి తరలించి పునరావాసం కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇటీవల బెగ్గర్ ఫ్రీ సొసైటీతో కలిసి జంటనగరాల పరిధిలో 200 మంది యాచకులను తరలించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, సినిమా థియేటర్లు, ట్రాఫిక్ కూడళ్లు, జనసంచార ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న వారందరినీ ప్రత్యేక బస్సుల్లో ఆశ్రమానికి తీసుకెళ్లారు. ముందుగా సేకరించిన సమాచార విశ్లేషణ మేరకు అసలైన వారిని, అదే వ్యాపారంగా మార్చుకున్న వారిని వేరువేరుగా గుర్తిస్తున్నారు. నకిలీల వివరాలు సేకరించి కుటుంబ సభ్యులను హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి ఇళ్లకు పంపుతున్నారు. మా సర్వేలో 25,000 నుంచి 30 మంది అభాగ్యులు మనం చూస్తున్నాం హైదరాబాద్లో. వాళ్ళని తీసుకురావాలంటే ఖర్చుతో కూడిన పని. ఇప్పుడు మేము తీసుకురావాలి, వీళ్ళని క్లీనింగ్ చేయాలి, మంచిగా వీళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చారో అడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని తెలుసుకొని కొన్ని మిస్సింగ్ జెన్యున్ బెగ్గర్స్ అయితే మేము తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నామండి. కానీ ఫేక్ బెగ్గర్స్, జెన్యున్ బెగ్గర్స్కు రావాల్సిన ₹1-2 దాన ధర్మాలు చేసేవాళ్ళు ఈ మధ్యన ఫేక్ బెగ్గర్స్ వచ్చి ఆడుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, నిజమైన మన జెన్యున్ బెగ్గర్స్కు రావాల్సిన డబ్బు రాకపోవడం వల్ల కేవలం అన్నం లేక చనిపోతున్న వాళ్ళు 100 మంది హైదరాబాద్లో ఉన్నారండి. అవి నేను చూస్తున్నాను, స్వయంగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంతమంది చనిపోతున్నారో నేను ఇవ్వగలుగుతాను. ఇలా ఆశ్రమానికి చేరుస్తున్న వారిలో సత్తువ ఉన్నవారిని గుర్తించి సమీపంలోని సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లో మహిళల్ని ఆయాలుగా, పురుషులను కాపలాదారులుగా, ఇటుకల తయారీ యూనిట్లలో కూలీలుగా పనిచేసే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. స్వచ్ఛ భారత్, హరితహారం 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాల్లో భాగస్వాములను చేసి 3 పూటలా తిండి దొరికేలా దారి చూపిస్తున్నారు. త్వరలో మాకు కావాల్సింది ఏంటంటే దాతల సహాయ సహకారాలు. ఈరోజు 400 మంది ఉన్నారు. ఒక్క మనిషికి 3,000 నుంచి 4,000 దాకా ఖర్చు వస్తుంది. వీళ్ళకు మెడిసిన్స్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా మేము చూసుకోవాలి. గవర్నమెంట్ మేము కోరుకున్నది ఒకటే, వీళ్ళ చట్టాలు నిజంగా ఉన్నాయా, ఏమైనా సంక్షేమ పథకాలు ఉన్నాయా, అసలు వీళ్ళని బంగారు తెలంగాణలో ఎలా యూజ్ చేసుకోవాలి. బంగారు తెలంగాణని కేసీఆర్ గారు కలలుగా అంటున్నాడు కాబట్టి ఆయన అడుగు జాడలలో మేము కూడా నడిచి బంగారు తెలంగాణ సాధ్యం ఈ విధంగా అవుతుంది. బంగారు తెలంగాణ సాధ్యం ఏ విధంగా అవుతుంది అంటే, మతిసిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతున్నారు కదా, ఇప్పుడు చూశారు కదా వెనకలో ఉన్న వాళ్ళు. ఏ రోజు నిజంగా వాళ్ళ కడుపు నిండా అన్నం దొరుకుతుందో, ఎప్పుడు షెల్టర్ దొరుకుతుందో, వాళ్ళకి ఎప్పుడు పని కల్పిస్తామో, నిజంగా అప్పుడు బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని మా అమ్మ నాన్న ఆశ్రమం నుంచి మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వానికి దయచేసి ఈ టీవీ నుంచి మేము కోరుకున్నది ఒకటే, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనని చేరుకోలేకపోతున్నాం కాబట్టి ఆయన దృష్టికి వెళ్తే ఇలాంటి అభాగ్యులకు న్యాయం జరుగుతుందని నా ఉద్దేశం అండి. హైదరాబాద్లో బెగ్గర్ ఫ్రీ సిటీ హైదరాబాద్ అమ్మ నాన్న ఆశ్రమం టేకప్ చేస్తుంది. 1000 నుంచి 2,000 మంది వాలంటీర్స్ని మేము ఉన్నాము. మాకు ప్రభుత్వం కానీ, దాతలు కానీ, కంపెనీ వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే 100% చేసి చూపిస్తాను. ఇలాంటి అభాగ్యులు ఎంతోమంది మన భాగ్యనగరంలో నిత్యం సంచరిస్తూనే ఉన్నారు. ఆకలి కేకలతో, అరుపులతో నిత్యం సంచరిస్తూ, యాచిస్తూ జీవిస్తున్నారు. వారందరినీ కూడా హక్కున చేర్చుకుంటుంది అమ్మా నాన్న అనాథాశ్రమం. హైదరాబాద్లో యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించిన ప్రభుత్వానికి, అదేవిధంగా జీహెచ్ఎంసీకి చేదోడు వాదోడుగా ఉంటూ వారందరినీ హక్కున చేర్చేందుకు సిద్ధమవుతుంది అమ్మానాథ అనాథాశ్రమం. వచ్చే ఏడాదిలో హైదరాబాద్ నగరంలో ఒక్క యాచకుడు కూడా లేని విధంగా కృషి చేసేందుకు సిద్ధమవుతుంది. అమ్మానాన్న ఆశ్రమమే కాదు, భాగ్యనగరంలో 1000కి పైగా స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. సమాజ హితాన్ని కాంక్షిస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి.
దాతల విరాళాలు, కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత నిధులతో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాయి. వాటిలో 20 నుంచి 30 స్వచ్ఛంద సంస్థలను ఎంపిక చేసి ఒక్కోదానికి 5 నుంచి 10 మందిని అప్పగించి పునరావాసం కల్పించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. శివారులో ప్రత్యేక పునరావాస కేంద్రాల ఏర్పాటుతో పాటు వృద్ధాశ్రమాలు, స్త్రీ శిశు సంక్షేమ కేంద్రాల్లోనూ చోటు కల్పించాలని భావిస్తోంది. మరోవైపు నకిలీ బిచ్చగాళ్లను గుర్తించి వారి ఆగడాలను నియంత్రించేందుకు పోలీస్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. మరి ఆ బెగ్గర్స్ను రిహాబిలిట్ చేస్తానికి స్వచ్ఛ భారత్ క్యాంపెయినింగ్లో భాగంగా మరి స్వచ్ఛ వాలంటీర్స్కు వీళ్ళందరికీ కూడా చెప్తున్నాం. ఎక్కడ బెగ్గర్స్ ఉన్నా వాళ్ళని రిహాబిలిట్ చేస్తానికి ఇప్పటికే కొన్ని సెంటర్స్ ఐడెంటిఫై చేసినాం. ఇంకా కొన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడన్నా అవైలబుల్ ఉంటే దాంట్లో 5 ఎకరాలు 10 ఎకరాలు ఇచ్చేసి ఎన్జిఓస్ మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద కొంతమందిని దాంట్లో ఫెసిలిటీస్ కూడా వాళ్ళని కూడా అడిగి మరి ఇంకొక 1000-2000 మందిని అకామిడేట్ చేసే విధంగా మరి పరిసర ప్రాంతాల్లో గుర్తిస్తున్నాం. అవి పూర్తయితే ఇంకా రిమైనింగ్ ఉన్న వాళ్ళని కూడా దాంట్లో ఇచ్చేసి వాళ్ళకి ఏ లోటుపాటు రాకుండా చూస్తానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఇది భాగ్యనగరంలో అభాగ్యుల పరిస్థితి. బెగ్గర్ ఫ్రీ సిటీ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇవి. అందుకే దయతో సహాయం చేయడం కంటే మానవత్వంతో వారిని మనలో ఒకరిగా మార్చే ప్రయత్నం చేద్దాం. చేతిలో రూపాయి వేయడం కంటే చేయూతనిచ్చేందుకు తోడ్పడదాం. మనిషి సాటి మనిషిని దేహి అని యాచించే దుస్థితిని రూపుమాపేందుకు పౌరులుగా మనవంతు కర్తవ్యాన్ని నిర్వహిద్దాం. నిజమైన యాచకులను గుర్తించి వారికి ఉపాధి, పునరావాసం కల్పించేందుకు తోడ్పడదాం. నిజమైన అందమైన విశ్వనగరాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం. కెమెరామెన్ సూర్య, ప్రేమ్లతో కలిసి సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.